ఈ లైట్ ఎలాగదండి? ఈ లైట్ ఫ్లాష్ లైట్ అనరాలేగా. గుప్తా నేను చెప్పింది అర్థమైందా? నీకు ఏముంటుంది అంటే నీకు పెన్షన్ వస్తుంది. ఎందుకు రాదు? నమస్తే అండి, నా పేరు చావల్ సునీల్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్య సమావేశానికి గల కారణం 6 నెలల క్రితం ధనరాజ్ అనే కమిషన్లో పనిచేస్తూ ఆప్కోస్ నుంచి ఓఎస్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు అతనికి ఒక 6 months బిఫోర్ మ్యారేజ్ అయింది. దానిలో భాగంగా అమ్మాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో 4 months ప్రెగ్నెంట్, క్యారింగ్ అప్పటికే. సో సడన్గా అతను ఆఫీస్లో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళారు. దురదృష్టవశాత్తు తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చింది. 27 సంవత్సరాల పిల్లాడు, ఓఎస్, ఇక్కడ కమిషన్లో పనిచేస్తూ ఉన్నాడు. కానీ చనిపోవడం అయిపోయింది. ఆ పాప మళ్ళీ ధనరాజు రూపంలో ఇంకో పాప కూడా పుట్టి ఇప్పుడు ఎన్ని మంత్స్ అమ్మా? ఇప్పుడు 5 నెలలు, 5 నెలల పాప. ఇప్పుడు పేరెంట్స్ చూస్తే ధనరాజు మీదే బ్రతుకుతున్న పరిస్థితి. అందుట్లో వైఫ్, ఇప్పుడు మళ్ళీ పాప. ఎంత బాధాకరమైన విషయం. సో కమిషన్లో ధనరాజు లేకపోయినా ధనరాజుని మీద కమిషన్ వదలకుండా వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సహాయం చేయబోతా ఉన్నా. నా వ్యక్తిగతంగా జీతభత్యాల నుంచి ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం. సో ఆ పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ కింద రేపొద్దున ఆ పాపకి చదువుకోవడానికి అలా దేనికో దాని కిందకు వస్తాయని నేను అనుకుంటా ఉన్నా. ధనరాజును అయితే మనం తీసుకురాలేం, కానీ కమిషన్ మాత్రం వాళ్ళకి తోడుగా ఎప్పటికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫీస్ సబార్డినేట్ ఒక కమిషనర్కి వ్యక్తిగతంగా గౌరవప్రదంగా కమిషనర్ ఉండాలి అన్న, ఎట్ ది సేమ్ టైం గౌరవం కాపాడాలన్నా, ఆఫీస్ బాధ్యతలు మొత్తం చూసుకోవడానికి ఆఫీస్ సబార్డినేట్ అంటాం, ఓఎస్. అలాంటి బాధ్యతలు చేస్తూ 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. కానీ ఇప్పుడు కూడా ఉండేవాడు ఉన్నట్టయితే. కాకపోతే దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది, హార్ట్ అటాక్ ఉన్న పనంగా.